బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు విమర్శలు చేశారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు. అన్నారం సుందిలలో నిర్మాణపరమైన సమస్యలు లేవని సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ఇచ్చింది. అన్నారం సుందిల్లా మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని లిఫ్ట్ చేయాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా దుష్ప్రచారం ఆపి రైతులకు నీళ్లందించాలని తెలిపారు. అలాగే తెలంగాణ నుంచి గోదావరి నీటిని వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. ఇక కాళేశ్వరంపై విచారణలకే పరిమితం కాకుండా నీటి వినియోగంపై దృష్టి పెట్టాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ పై హరీష్ రావు విమర్శలు చేశారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్సీ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు. అన్నారం సుందిలలో నిర్మాణపరమైన సమస్యలు లేవని సిడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. అన్నారం సుందిల్లా మోటార్లు ఆన్ చేసి గోదావరి నీటిని లిఫ్ట్ చేయాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా దుష్ప్రచారం ఆపి రైతులకు నీళ్లందించాలని కోరారు. తెలంగాణ నుంచి గోదావరి నీటిని వదిలేయడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. కాళేశ్వరంపై విచారణలకే పరిమితం కాకుండా నీటి వినియోగంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన చెడు ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఒక ట్వీట్ ఎక్స్ వేదికగా కూడా చేశారు. ఇప్పటికైనా అన్నారం సుందిల్లా మోటార్లు ఆన్ చేసి నీళ్లను లిఫ్ట్ చేయాలని కూడా ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని, ప్రాజెక్టు అసలే పనికిరాదని, నీళ్లు ఎత్తలేమంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం ఒక్కొక్కటిగా పటాపంచలవుతూ వస్తుందని కూడా ఆయన అంటున్నారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ఏ అఫిడవిట్ లో స్పష్టం చేసిందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా ఆయన అంటున్నారు. మరోవైపు సిడబ్ల్యూపీఆర్ఎస్ పరిశీలనలో అన్నారం సుందిలలో ఏ బ్లాక్ లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని కూడా వెల్లడించిందని, అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్స్ కి నిదర్శనమని కూడా హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల నంది పంపులు ఆన్ చేశారని, అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్ళిపోయిందని, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఆలస్యంగా పంపులు ఆన్ చేసి ఆ తర్వాత వెంటనే ఆఫ్ చేశారు. ప్రభుత్వ తీరు ఈ విధంగా ఉన్నదని కూడా ఆయన విమర్శలు చేశారు. ఏపీకి నీళ్లు వదిలారు కాబట్టి తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిలిచ్చారని కూడా ఆయన అంటున్నారు. ఫలితం ఏమీ లేకుండా దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16% ఉండగా తెలంగాణలో మాత్రం కేవలం 35.6% మాత్రమే ఉన్నదని కూడా ఆయన అన్నారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండడం చాలా దారుణంగా ఉందని కూడా అన్నారు. ఇవి కేవలం అంకెలు కాదు, తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలు అని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నీటి నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ నేడు జలాశయాల్లో నీటి నిల్వల విషయంలో బీహార్తో పోటీపడే దుస్థితికి చేరడం బాధాకరమని కూడా అన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కూడా హరీష్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో నీటి కొరతను అధిగమించిన తెలంగాణ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ నీటి కష్టాల్లోకి తెలంగాణను నెట్టిందని కూడా హరీష్ రావు అన్నారు. నిండుగా పారిన గోదావరి, కృష్ణా నీళ్లను కిందికి విడిచిపెట్టి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుందని చెప్పేసి కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పైన హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.